కలుగుగాక. ఈరోజు దేవుడిచ్చిన సాక్ష్యాన్ని బట్టి మరి నీవుగాక నాకెవరున్నారయ్యా అనే సాక్ష్యము మరి దేవుడికి లోబడినప్పుడు దేవుడు ఇచ్చారు. కాబట్టి మన జీవితంలో ప్రతి క్షణము కూడా దేవుడికి లోబడాలి. ఒకసారి లోబడ్డాం, ఒకసారి లోబడకుండా ఉన్నామంటే దేవుని ఆత్మ రోజు పొందుకోకపోతే అటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి మనం ఎప్పుడూ దేవుడికి లోబడి ఉండాలని దేవుడి మాటలు నేర్చుకుందాము. దాని ముందుగా దేవుడిని ఆరాధిద్దాం. నీవుగాక నాకెవరు
కలుగుగాక. యాకోబు 4:7 చూద్దాము. దాని ముందుగా సాక్ష్యం విందాము. దేవుని మహిమ కలుగు సాక్ష్యం చెప్పాలి వచ్చి. దేవుని మహిమ కలుగుగాక. దేవుడు ఒకటి చూపించారు. మొన్న నాకు నిన్న 8 గంటలకి వేరే కాలు వచ్చినా సరే అది లైట్ ఫోటో ఏదో వస్తుంది అంటారు. కాకపోతే నాకు ఉదయం 8 గంటలకి సాతంగాడిలో పడుకున్నట్టుగా అంటే నా పక్కనకు వచ్చి పడుకున్నాడు. ఆడు దుర్గం దయ్యం అనమాట. అయితే నేను లేగలేని పరిస్థితిలోనే ఆ రోజు ఉదయం కూడా నేను లేగలేదు. లేకపోతే అప్పుడు నేను గద్దిస్తాం అదే దేవుడు దెయ్యాన్ని గద్దించడం అనే టైంలోని నా మూడు మీద ఇలా గడ్డేసి నువ్వు దేవుడు మాట చెప్పకుండా అంటే నా నోరుని నొక్కేసి నా బాడీ పట్టుకొని అలా చేసేసరికి అదే ఉదయం ఎవరికి ఏ కళ రాదు. కాకపోతే 8 గంటలకు నేను 3 సార్లు కళ్ళు చూస్తే లేచినట్టుగా అనిపించి 3వ సారి నా పక్కన సాధారణ చూశాను. చూసిన తర్వాత వాడు నా నోరు నొక్కినప్పుడు అయినా సరే నేను ఆపుకుంటా నా హృదయంలోనే యేసు నామములో బయటికి పొమ్మను అర్పిస్తున్న దయ్యమా నీకు అధికారం లేదు, నేను నా మీద నుంచి అని చెప్పగానే తపేరుగా తిల్లుకోగానే గబగబా లేచి స్నానం చేసి బ్రష్ చేసి బట్టలు వేసుకుని గబగబా నా ఆత్మీయ తల్లి ఇంటికి వెళ్ళిపోయి అక్కడ అన్నీ చెప్పగానే అప్పుడు దేవుడు నాకు ఎంతో సాక్ష్యం ఇచ్చారు. దేవుడు నన్ను రక్షించారు. అదే ఇంకొకరైతే మాత్రం సాతాను పట్టుగానే బట్టలు చింపుకుంటారంట. అదే నాకు తెలీదు. మా ఆత్మ తల్లి చెప్పారు. ఆయన బట్టలు ఏమి వాడలేదు, గోడలేదు, ఏది చేయలేదు. దేవుడు నన్ను అలా రక్షించారు. అక్కడ ఫస్ట్ ఫోన్ వచ్చింది. మా సేవకురాలు ఇక్కడ పాస్టర్ గారు నాకు ఫోన్ చేస్తే నేను మాట్లాడి పెంచిన తర్వాత సాధారణంగా నా పక్క వచ్చి నన్ను హత్తుకొని పడుకోగానే ఈ భయంకరమైన సైతాన్ గారిని వదిలించుకోవడం ఎలాగని మనసులో గద్దిస్తుంటే అప్పుడు నోరు బయటికి ఏదయ్యా అనబోతుంటే నా నోరు పట్టేశాడు. అంటే ఎలా గప్పు నోరు మూసి నేను అంటాను కదా ఆ విధానంగా నా నోరు నొక్కేశాడు. ఆ తర్వాత నా వల్ల కాలేదు. ఆయన నోరు నొక్కిసినా వదలలేదు. నా మనసును పట్టుకోలేదు కదా, వాడు బయటకు పట్టుకున్నాడు. నేను ఆ మనసును పట్టుకోకూడదా, నా మనసులోని దేవుడిని ఈ పిల్లలు రాకపోయినా నాలుగు మీద దేవా ఏసునామంలో దెయ్యమా ఏసునామంలో బయటికి పొమ్మని అగ్గిపిస్తాను మనసులో తలుచుకుంటూ ఈ కుర్చీ ఎలా భూమి గుద్దుతుంటూ అప్పుడు కరెక్ట్గా 8:30 పోతుంది, సరిగ్గా టైం తెలియదు. అప్పుడు తెలంగాణలో వేసేసరికి ఆ తర్వాత పరుగున బ్రష్ గట్రా చేసి స్నానం చేసి అప్పుడు పరిక్రమ అయ్యింది. అదే ఆత్మతల్లి ఇంటికి వెళ్ళాను. అక్కడ చెప్పగానే అమ్మగారు ఇవన్నీ చెప్పారు. ఇది ఈరోజు నేను ఇచ్చిన సాక్ష్యం ఇది నాకు. ఆయన దేవుడు లేకపోతే వాడికి బట్టలు చింపుకొని అందరూ దుస్తులు సామాన్యులు కట్టినప్పుడు బట్టలను చింపించుకుంటారు అన్న అనుకొని అమ్మగారు చెప్పారు. దాన్ని నాకు అవ్వలేదమ్మా, ఏదో దేవుడిని అదే దెయ్యాన్ని గదించినప్పుడు దేవుడు నాకు సాయం చేశారు, నా మనోనేతలు తెరిచారు అనుకుని అమ్మగారు చెప్పారు. అది నిజంగా నేను నమ్మాను. కానీ దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశారండి. కానీ చాలా చాలా అద్భుత కార్యాలు చేశారు. మేము 3-4 సార్లు చచ్చిపోవాల్సింది ఆయన దేవుడు బతికించారు. ఈ సాక్ష్యం ఎందుకు చెప్తున్నానంటే వినపోయిన వాళ్ళు, వినేవాళ్ళు, రక్షణ తీసుకునే వాళ్ళు, తీసుకోపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఈ సాక్ష్యం వినడానికి అయినానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే తర్వాత ఇది విని వదిలేసి కాకుండా రక్షణ పొందుకోమని వేడుకుంటున్నాను. మన మంచి దినాల్లో ఉన్నాము. తర్వాత దేవుడు ఎప్పుడు వస్తాడో తెలీదు. కలుదొప్పల పాటలు ఆయన వచ్చేస్తాడు. తర్వాత తెలియపోయిన వాళ్ళందరూ ఎంత రూములు కొట్టుకొని బాధపడతారు అనేది నాకు ఈ మధ్య తెలిసింది. అదే మా ఆత్మ తల్లి చెప్పడం బట్టి అందుకే ఎవరైతే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో రక్షణ ఎవరైతే తీసుకోలేదో వాళ్ళు దయచేసి రక్షణ పొందుకోమని వేడుకుంటున్నాను. బాప్టిస్టులు తీసుకోవాలి,
రక్షణ పొందుకోమని నేను వేడుకుంటున్నాను. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అపోస్తల కార్యము 19వ అధ్యాయము లోని ఇప్పుడు చీకట్లు ఎలాగా బొమ్మలుగా అవి పోవు. దేవునికి లోబడినప్పుడే అవి పోతాయి అన్నమాట. ఆ విషయం అపోస్తల 19వ అధ్యాయంలో ఉంది. మరి బొమ్మలు కదా పోవు అనే విషయం ఎక్కడ ఉందంటే యాకోబు 4వ అధ్యాయం 7వ వచనంలో, కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవను. దేవునికి లోబడినప్పుడు, దేవుడికి లోబడడం అంటే దేవుడు నాతో మాట్లాడతాడా, దేవుడు నాతో ఉన్నాడా అని అనుకుంటారు. దేవుడు కనిపిస్తాడా, మాట్లాడతాడా అని అనుకుంటారు. కానీ దేవుడికి మనుషులకి మధ్యవర్తిగా సేవకులు పుట్టిస్తాడు అనే విషయం మన పాస్టర్స్ డే రోజు నేర్చుకున్నాం. సేవకులు పుట్టిస్తాడు. ఆ సేవకుల మాట వెళ్ళైనప్పుడు అలా 3 రోజులు వెళ్ళలేనప్పుడు సరిగ్గా వెనక ఏం జరిగిందంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. దేవునికి లోపడకపోతే దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు వినకపోతే వచ్చేవి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 14వ వచనం నుండి 68 వచనాలు ఉన్నది. అందులో ఈ దురదలు ఒకటి. ఈ దురదలు వచ్చాయి. ఈ దురదలు వచ్చినప్పుడు అలాగ 3 రోజులు బాధపడకుండా దురదలు ఎప్పుడు వచ్చాయో అప్పుడు ఆ దెయ్యం ఆవరించింది. అంతవరకు బాగానే ఉంది. ఎందుకంటే రోజు పరిశుద్ధాత్మని మనం పొందుకోవాలని వాక్యం చెప్తుంది. రోజు కూడా పరిశుద్ధాత్మని పొందుకోవాలని మనం వాక్యం కూడా మనం చెప్పుకున్నాము. మన అంతరంగ పురుషుడు బలహీనంగా, మన అంతరంగ పురుషుడు అనుదినం కూడా నూతనపరచబడాలని మరి 2 కొరింథీ 4వ అధ్యాయం 16వ వచనంలో ఉంది ఆ మాట. కావున మేము అధైర్యపడము. ఎవరైనా సాతానుడు నీకు ఫోన్ చేస్తుంటే నువ్వు దేవుడి మాటలు, దేవుడి మనుషుల్ని, దేవుడు ఇచ్చిన పనిని పక్కన పడేసి పరిగెట్టకూడదు. పరిగెట్టినందుకు దురదలు స్టార్ట్ అయ్యాయి. ఆ దురదలు స్టార్ట్ అయింది ఏంటంటే ఆ దెయ్యమును కూడా చూసింది, కళ్ళారా చూసింది. చూసి అది ఎలా ఉందంటే ఇప్పుడు ఎడారి, మనం పాట పాడుతున్నాం కదా, ఎండిన జీవితం అనమాట. పరిశుద్ధాత్మ పొందుకోకపోతే ఎండిన ఎడారి జీవితంలాగా అయిపోయి ఆ ఎడారిగా ఉండి అది బేటలు ఇచ్చేసి ఉంది. దాని బాడీ అంత భయంకరంగా బేటలు ఇచ్చేసి రక్తంతో ఇలాగ బేటలు ఇచ్చేసింది. మనం ఫలించలేదనుకో, పరిశుద్ధాత్మ పొందుకోకపోతే ఫలించకపోతే ఆ బాడీ ఏంటంటే సేమ్ ఆ సాధన పడితే ఇంకా అది వెళ్ళలేదనుకోండి. లోపడకపోతే ఆ దెయ్యం ఇంకేం చేస్తుందంటే బాడీ ఇలా బేటలు ఇచ్చేసి దాని బాడీ ఎలా ఉందో అలాగే ఆ మనిషి బాడీ కూడా అలాగే అయిపోతుంది. కాబట్టి అలాగ అవ్వకుండా, ఆ బాడీ అలాగ అవ్వకుండా దేవునికి బాధ వచ్చినప్పుడు బాధ అర్థమవుతుంది కదా. కాబట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయడమో, లేకపోతే సాతానుగాడు చెప్తాడు. ఎవడైనా ఫోన్ చేసి సాతానుగాడు ఇంట్లో వాళ్ళ దూరతాడు, బయటలో వాళ్ళు దూరతాడు. నీకు ఏదో విధంగా దేవునితో నువ్వు అనుదినము గడపకపోతే, అనుదినము బాహ్య పురుషుడు నూతన పరచబడకపోతే వచ్చే ప్రమాదం అన్నమాట. అందుకే అంతవరకు సహించేవాడే రక్షణ పొందుకుంటాడు అని ప్రకటన 2వ అధ్యాయం 13వ వచనంలో ఉంది. అలాగే 2వ ప్రకటన 2:10లో ఉంది. అలాగే మత్తయి 24వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఉంది. ఏమంటే ఈ ప్రకటన 2:10లో జీవ కిరీటం స్థానం ఉంది. అలా సహించుకుంటే, ఇలా సహించుకోకుండా దేవునికి లోపడే విషయంలో, దేవుడిచ్చిన సేవకుల విషయంలో ఆడే కదా దేవుడికి మధ్యవర్తిగా అన్ని సమర్పించుకొని మా జీవితాలు అంకితం చేసుకొని వైజాగ్ నుండి విజయనగరం దేవుడు తీసుకొచ్చింది ఎందుకు? లోబడాలి. ఒక ప్రాణాలు ఎంతమంది ప్రజల కుటుంబాలు మాకు అప్పచెబుతాడు. వాళ్ళు కాస్తున్నారు, వాళ్ళ మాట వినండి అనుంది. హెబ్రీలు 17వ అధ్యాయం 13వ వచనంలో మీరు వాళ్ళకి లోబడండి, వాళ్ళ మాట వినండి అనుంది. అక్కడ మీరు ఇంకేం చేసినా అది నిష్ప్రయోజనం, మీకు పనికిరాదు, నువ్వు ఏం చేసినా అది ఫలించదు అని అంత క్లియర్గా అక్కడ ఉంది. కాబట్టి అవన్నీ మనం చెప్పుకున్నాం. అదేమిటి గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోవాలంటే
వెంటనే దిద్దుబాటు చేయకపోతే వాక్యం గుర్తుండదని 1 యోహాను 9వ వచనంలో ఏముందంటే పవిత్రులుగా చేస్తాడంట. 10వ వచనంలో ఏముందంటే 10వ వచనంలో గుర్తుంటది వాక్యం. ఆ గుర్తున్న వాక్యమే దేవుడే ఉన్నాడని యోహాను 1వ వచనంలో ఉంది. కాబట్టి ఆ వాక్యమైన దేవుడు నిన్ను నన్ను నడిపిస్తాడు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే నాకు నడిపించాలంటే ఇక్కడ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4:16 కావున మేము ఆధారపడము. ఏంటంటే ఎవరైనా సాధారణంగా నీకు ఫోన్ చేసినా, నేను బెదిరించినా, నేను బాధ పెట్టినా, నువ్వు వాడికి లోబడి దేవునికి లోబడకుండా దుష్టుని ఎదిరించడం మానేసి దుష్టుడికి లోబడి దేవుని ఎదిరిస్తున్నాం. రివర్స్ కేసు అనమాట. అలాగే పని చేసినందుకు ఆ దొరదలు దెయ్యం గాడు కనిపించాడు. క్లియర్గా ఎప్పుడు దెయ్యం చూడలేదు, భయపడలేదు. 3 సార్లు కనబడినా సరే అలాగ పడుకొనే ఉంది. అది కాలు వేసుకొని చెయ్యేసుకొని దాన్ని పట్టుకొని చక్కగా పడుకున్నాడు. భర్త ఎలాగైతే పడుకుంటాడో అలాగా. అంత దర్జా ఎందుకు వచ్చిందంటే దేవుడికి లోబడలేదన్నమాట, సాతానికి లోబడిపోయిందన్నమాట. యాకోబు 4:7 మీరు చూడండి, మీకోసం చదువుతున్నాను. ఏమనుంది అక్కడ? కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ అద్దరునే పారిపోతాడు. ఉంటేనే పారిపోడు. అలాంటోడు నిన్ను అంత గట్టిగా పట్టాడంటే, అంత ధైర్యం వచ్చిందంటే, ఆడి పారిపోయాడనంటే ఎవరికి లోబడితే దేవుని సేవకులు చెబుతున్న మాటను పక్కన పెట్టేసి, దేవుని సన్నిధి వదిలేసి, సేవకులను వదిలేసి ఏది చేసినా సరే సాధారణంగా అధికారం వస్తుంది. నువ్వు సేవకులకి వాళ్ళు మనుషులు వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ మాట వినకపోయినా పర్వాలేదు అనుకుంటారు. దేవుని బిడ్డ నువ్వు ఎక్కడున్నా సరే నీకు ఎవరిని దేవుడు అప్పచెప్పాడో వాళ్ళ మాట వినాలి. వాళ్ళ మాట విన్నప్పుడు నీకు దేవుడు దీవించడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళ ఆత్మలో మేము కాస్తున్నాము కాబట్టి సరిగ్గా బోధ చేయాలి, సరిగ్గా పెంచాలి. ఆ సత్యమైన బోధ విన్నందుకు దేవుడు ఈరోజు ఆ సత్యమైన బోధ అనే వాక్యము ఏం చేసిందంటే స్వతంత్రం ఇచ్చింది. ఎంత స్వతంత్రం ఇచ్చిందంటే ఆ దెయ్యం మీద స్వతంత్రం, మనుషుల మీద స్వతంత్రం అయితే దేనికి పనికి వస్తుంది? ఆ దెయ్యం మీద స్వతంత్రం ఇచ్చి అలాంటి భయంకరమైన దెయ్యాన్ని చూసి భయపడిపోలేదు. కానీ మనం నేర్చుకుంటున్న బోధ ఏంటి? యూదా పత్రికలో ఉంది ఆ మాట. యూదా పత్రికలో ఉంది చూడండి. అది చాలాసార్లు మనం చెప్పుకున్నాం. సత్య బోధ అది చేసుకోకపోతే ఆ జ్ఞానేంద్రియాలు తెరవబడదు. అది తెరబడితేనే కదా కనిపించింది. అది ఎప్పుడు పరిశుద్ధంగా ఉండి, ఎప్పుడు పరిచయం చేస్తూ, ఎప్పుడు దేవునికి సేవకులకి ఇష్టంగా ఉన్న పిడి మీద అలా ఉంటే, మరి దేవుని మాట వినకుండా, దేవుడితో మాట్లాడే అనుభవం లేకుండా, సత్యబోధ లేకపోతే ఇంకెంత ప్రమాదము. అది మీకు కనబడదు. 2000 దెయ్యాలున్న మరి ఆ పందులోకి వెళ్ళిపోమని, మేము ఎక్కడికి వెళ్ళిపోతాం? మాకు టైం లేదు, మాకు ఎక్కడ ప్లేస్ లేదు, మేము 2000 ఉన్నాం అని సేన ఏం మాట్లాడుతుంది? పందులోకి వెళ్ళిపో అనేసి దేవుడు ఆర్డర్ వేస్తాడు. దేవుడు ఆర్డర్ వేయకుండా అవి ఎక్కడికి కదలవు. ఇప్పుడు దేవుడు ఆర్డర్ వేశాడు. యాకోబు 4:7 నాకు లోబడండి, మీరు దెయ్యాన్ని ఎదిరించండి, సాతాన్ని ఎదిరించండి, మేము మీ అందరిని పారిపోతాను అన్నాడు. ఎందుకు పారిపోయాడు? కారణం ఏంటి? ఇక్కడ పౌలు గారు జైల్లో ఉండి మాట్లాడుతున్నారు. ప్రియులారా, మనకందరికీ కలిగిన రక్షణ గురించి, తనకు రక్షణ వచ్చినప్పుడు తను పట్టేసుకుంటే ఏంటి పరిస్థితి? ఆ బేటలో పట్టేసి బాడీ అంతా ఏదైపోతుంది? బేటలో పట్టేస్తే ఎండిని ఎడారి జీవితం ఎలాగైపోతుంది? మరి బాడీ కూడా అయిపోతే మనం మరి అలా కోరుకోగలమా? ఎంత మండిపోతుంది. అప్పటికే మంట వచ్చేస్తే మరి 3500 మాత్రలు దేవుడు ఫ్రీగా ఇచ్చారు. ఎందుకంటే దేవుడికి ప్రీతికరంగా ఉంటే శత్రువులు కూడా మిత్రులుగా చేస్తాడు. అటువంటి వారి దగ్గర నుండి మరి ఆ డబ్బులు తనకు రూపాయి ఖర్చు అవ్వకుండా అలాగా దేవుడు ఫ్రీగా 3500 మాత్రలు ఇంజక్షన్లకి మరి వాళ్ళ బాబుకి కూడా వచ్చింది. ఇప్పుడు మన పాపములు, తల్లిదండ్రుల పాపములు పిల్లలు ఒడిలో పోస్తానని మరి ఇర్మియా 32:18 ఉంది. ఇప్పుడు తల్లి చేసిన అవిధేయత మరి ప్రథమ సంతానం మీదకి స్పీడ్గా పాకుతుంది. వాడికి వీపంతా వచ్చేసి మంట వచ్చేసి గోక్కొని చాలా ఇబ్బంది పడిపోతుంటే మరి హాస్పిటల్లో మరి చక్కగా చదువుకుంటున్న మొన్నే సెలవులకు వస్తే చక్కగా వెళ్ళిన బిడ్డ మీదకి
ఆ సామానుడు ఫస్ట్ ఆవరించాడు, పొట్టిగా ఉంటాడు, చూస్తే 12-13 సంవత్సరాలు, ఎదగలేదు. ఎందుకు ఎదగలేదంటే సత్యబోధ లేక. ఎవరు వింటే వాళ్ళకే అది దీవెన. ఇప్పుడు తల్లి వినకపోయినా తండ్రి వినకపోయినా తల్లిదండ్రుల పాపములు పిల్లల ఒళ్ళో పోస్తున్నప్పుడు తల్లికి దేవుడు నేర్పించినప్పుడు తండ్రికి అవిశ్వాసైన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడను. అప్పుడు పిల్లలు పరిశుద్ధపరచినప్పుడు పిల్లలు కూడా పవిత్రులు అవుతారు, లేకపోతే అపవిత్రులు అవుతారని ఉంది 2 కొరింథీ 7:14. భార్య భర్తలిద్దరూ పరిశుద్ధంగా లేరనుకో, పరిశుద్ధమైన పెళ్ళిళ్ళు జరగలేదనుకో, సాతాను గడికి అటువంటి అధికారం వస్తుంది. అటువంటి అధికారం రాకుండా ఉండాలంటే 1 యోహాను 5:17-18 వచనాల్లో ఉంటుంది. మనకి ఇవన్నీ కూడా ఎలా వచ్చాయంటే, నేను నా జీవితాన్ని అంకితం చేసి దేవుడికి బోధ, నేను ఈ విషయంలో బాధ్యత వహిస్తాను ప్రభా అని అన్నప్పుడు దేవుడికి బోధ నేర్పించుకున్నాను. మంచి బోధ నేర్పించమంటే ఇప్పుడు మనకందరికీ కలిగడు రక్షణ గురించి మీకు వ్రాయగలని విశేష ఆసక్తి గలవాడనే ప్రయత్నించి చూడగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవాలని మిమ్మల్ని వేడుకొలిచి మీకు వ్రాయవలసి వచ్చానని పౌలుగా రాశారు. మరి నేను అప్పుడు పరిశుద్ధాత్మ పొందుకొని ఉన్నాను, అప్పుడు ప్రార్థన చేశాను. పొందుకొని ప్రార్థన చేసినప్పుడు వెంటనే నేను రెడీగా ఉన్నాను. కాబట్టి పరిశుద్ధులకి ఒక్కసారి అప్పబడిన బోధ, పరిశుద్ధులకి దేవుడు అప్పగిస్తాడు బోధని, అందరికీ ఇవ్వడు ఆ బోధ కూడా. అదే అపోస్తుల బోధ. అందుకే అక్కడ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ అని అంటున్నారు. కాబట్టి 1 యోహాను 5:17-18 వచనాల్లో దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడైనానో పాపము చేయడని ఎరుగుదము. నేను పరిశుద్ధులమే, అగ్రకాంతి పరిశుద్ధురాలే, కానీ మా పరిశుద్ధంగా ఉన్నా నేను పరిశుద్ధురాలనే. అక్కడ 60 రోజులు ప్రార్థన చేసిన భక్తి నాకు నేర్పించి ప్రభు అని నేను ఏడ్చాను. అందుకే పరిశుద్ధులు ఈ ఒక్కసారి అప్పగించబడిన బోధ అని యోధా పత్రికలో 1:3 అందుకే చెప్పాడు, పరిశుద్ధులకి అప్పచెప్తాడు, అందరికి అప్పచెప్పాడు. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించుకో, నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే ఈ బోధ అర్థం అవుతుంది, కానీ ఇంకొకరికి అర్థమవుదు. ఎందుకంటే 25 సంవత్సరాలు అవుతుంది ఈ మాటలు చెప్తూ అర్థం అవ్వట్లేదు చాలా మందికి. దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడు, నేనే అంత దుఃఖపడుతుంటే దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడు. కుటుంబాల్లో, సంఘాల్లో, దేశంలో ఏ బోధ చెప్తున్నారు? పోరాటం ఇది, ఇరుకు మార్గం ఇది. ఇరుకు మార్గంలో పోరాడువారు కొద్దిమంది అంటున్నాడు. దేవుని మూలంగా పుట్టిన వాడు ఎవడనో పాపము చేయడానికి ఎరుగుదం అంటున్నాడు. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఎవరు పాపం చేయరు. ఇప్పుడు చెప్పిన అరుణకాంతి కూడా పాపం చేయదు. అయినా అంత బలమైన చీకటి దాని కళ్ళారా చూసింది, భయపడిపోలేదు. ఎందుకంటే పరిశుద్ధరాలు. అపోస్తుల బోధలో దేవుడు మమ్మల్ని పెంచుతున్నాడు. అపోస్తులు 2:42 ఉంటుంది, ప్రార్థన యందును సహవాసమందును రొట్టె విరుచుటందు మీరు ఎడతెగక ఉండండి, అప్పుడు భయం కలుగుతుంది, మీరు అపోస్తుల వలె మీరు వాడబడతారని. అటువంటి పరిస్థితుల్లో అలా పెంచుతున్నాడు దేవుడు. ఎందుకంటే చేతులెత్తి దేవుని దగ్గర అడిగినప్పుడు నాకు బోధ నేర్పించి, నీ వాక్యం నేర్పించు. ఈ బోధనేది చిన్నప్పటి నుండి ఫాస్టింగ్లు ఉన్నా, ఉపవాసాలు ఉన్నా, ఎంత పరిచయం చేసినా, ఆస్తులో భాగం ఇచ్చినా, దశభాగాలు ఇచ్చినా, పరిచయం చేసినా, రాత్రి పగులు దేవుని సన్నిధిని గోజాడినా, ఈ బోధ కరెక్ట్గా లేక విడుదల రాలేదు, దేవుడు మాట్లాడే అనుభవం రాలేదు అని ఏడ్చినప్పుడు దేవుడు ఈ బోధను నేర్పించాడు. పరిశుద్ధులకు ఒక్కసారి మరి అప్పగించబడిన బోధ ఇది. దేవుడికి మహిమ కలుగుగాక. దేవుని స్తోత్రం. ఇదంతా దేవుడికి మహిమ, మాకు కాదు. దేవునికే మహిమ ఇది. దేవుడు నేర్పిస్తాడే కానీ రాదు. అంత భయంకరమైన చీకటి ఎప్పుడూ చూడలేదు. చూస్తే భయపడిపోవడం మానేసి దానికి ఎంత దగ్గర కాలు చెయ్య వేసుకొని మాట్లాడకు అని ఇలా నోటి మీద వేలేసి చూపిస్తుంది. మాట్లాడకు. చాలా మంది అలా కంట్రోల్ చేస్తూ ఉంటారు దేవుడి పిల్లల్ని. మరి చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి నువ్వు మాట్లాడకూడదు, నా మాటే నువ్వు వినాలి అంటారు. కానీ మనం దేవుడి మాటలే నేర్పించాలి, మన మాటలు మనం నేర్పించకూడదు. కఠినమైన తీర్పు ఉంటుందని యాకోబు 3:1 ఉంది. మీరు బాధకులుగా ఉండడం మానేయండి. నేను ఏది చెప్పినా
అదే చెప్పండి అన్నాడు. మొత్తం 28, 18, 19 వచనాల్లో కూడా అదే ఉంది. జీవ గ్రంథంలో మీ పేరు ఉండదు, మీకు తెగుళ్ళు వస్తాయి. కరోనా తెగులు, ఈ దొంగలు అనేది ఒక తెగులు. అది ఆ పేట్ల బారిపోతే దాని బాడీ ఎలా ఉందో అలాగే అయిపోతే ఎలాగా. దానికి ముందు రూతు అనే ఒక ఆమె ఉండదు, ఆమెకు గుండె నొప్పి, తన కూతురికేమో తుమ్ములు, డస్ట్ అలర్జీ, మరి కిడ్నీస్ ఉన్న దెయ్యాన్ని చూసారు వాళ్ళు, గుండె నొప్పి దెయ్యాన్ని చూసారు వాళ్ళు. ఈ అమ్మాయి ఇప్పుడు దొరకల దెయ్యాన్ని చూసింది. ఈ అమ్మాయి ఆ గుండె నొప్పి ఉన్న దెయ్యము ఏంటంటే ప్రార్థన చేసే వాళ్ళు పరిచయం చేశారు. ఈ అమ్మాయి కూడా పరిచయం చేస్తుంది, దేవుడు చెప్పి పంపిస్తారు. ఎందుకంటే నేను ఇంట్లో పని ఏమి చేయడానికి టైం ఇవ్వదు, ఇంట్లోనే బయట అంతా కూడా ఆడే చూసుకునేవారు. అలా చూసుకుంటారు. అలా నమ్మకంగా నా చర్చి తాళాలేంటి, ఇంటి తాళాలేంటి అలాగే ఇచ్చేస్తారు. ప్రతిదీ కూడా నా సెల్ ఫోన్ లాక్ ఏముండవు, అన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తాను, అలా చేస్తాను. మా ఆయన కోపం. కానీ పరిశుద్ధులు ఒక్కసారి అప్పచెప్పుడు బాధ పెట్టే దేని మీద ఉండదు. నమ్మకస్తులు పరిచారులుగా నేను ఇస్తానంటున్న దేవుడు ఆ విధంగా పరిచయం చేయడానికి ఆయన పనిలో మొదటి నీతిని, రాజ్యాన్ని వెతకండి, మీకు ఏది కావాలి నీ పర్లోకం తెలుసు అంటున్నాడు ఆయన. నాకేది కావాలి అన్ని కూడా సమకూర్చాడు నా దేవుడు. దేవుడు మహిమ కలుగు కాక. ఎందుకు సాక్ష్యం ఇస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తివంతులు అవుతారు. యోదయ సమయ దేశంలో అంతటా సాక్షిగా ఉంటారన్నారు. అందుకే ఆఫ్లైన్లో బిడ్డలు వింటున్నారు ఈరోజు. అది నాకు తెలియదు, చాలా లేట్ చేసేస్తాను. నా కూతురుతో మాట్లాడారు, గ్లోరీ తనతో మాట్లాడారు. నాకు సెల్ ఫోన్ కానీ నెట్ కానీ నాకు ఏమీ తెలియదు. ఓన్లీ హాకీలో నిందం పెట్టడం అంతే తప్ప లోకానుసారమైన జీవితము పోయింది. ఎప్పుడంటే చిన్నప్పటి నుండి మరి నామకార్థంగా బాప్టిస్ట్ సంఘంలో మా డాడీ మమ్మీ పెంచి మరి అంత భక్తి అనుకొని అంత నామకార్థంగా ఆచారాలు అవన్నీ చేసినప్పుడు ఇది సినిమాలు, సీరియళ్ళు, హర్రర్ స్టోరీలు, సీరియళ్ళు, నేరాలు, ఘోరాలు ఇవే చూసేదాన్ని, ఇంకేమీ చూడలేదు. మా ఇంట్లో కూడా చూపించలేదు. కానీ ఎప్పుడు దేవుడికి నాకు కనెక్షన్ కుదిరిందంటే ఎప్పుడైతే నేను దేవుడి దగ్గర ప్రతిదీ ఒప్పుకున్నప్పుడు నా దగ్గర ఏమి లేవు, పరిశుద్ధంగా పెంచాడు దేవుడు. కానీ మరి ఇవే చూపించినప్పుడు వీటి కోసం ఒప్పుకున్నప్పుడు దేవుడు వెంటనే ఆ చీకటిని దేవుడు నాకు చూపించాడు. అదేంటంటే టీవీ దెయ్యం. ఆ టీవీ దెయ్యము పోర్టబుల్ టీవీ పేగుంది, డాన్సర్ లాంటి అదే చిలకలకు వచ్చి చిలక ప్యారెట్ ఉంటుంది కదా, రామచిలక, అలాంటి కలర్ పట్టు చీర కట్టుకొని బాడీ అంతా అందమైన అమ్మాయి, డాన్సర్ కడతారు కదా అటువంటి డ్రెస్లో ఉంది. పేగ మాత్రం టీవీ అనమాట, పోర్టబుల్ టీవీ. అంటే అంతా నేను చూస్తున్నాను, ఈ మూడే చూస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఎంత ఉన్నాయి పిల్లల్లో, పెద్దల్లో ఎంత పెద్ద టీవీలు ఉన్నాయి, సినిమా హాల్లో పెట్టుకుంటున్నారు. చూడండి అది ఎంత దయ్యం ఉంటుందో. నీ మనోనేత్రం తెరవబడ్డాయా? నా మనోనేత్రం తెరవబడి దేవుడు నా ఆత్మీయ పిల్లల మనోనేత్రం దేవుడు తెరిచాడు కదా, జ్ఞానేత్రాలు తెరిచాడు. ఎందుకంటే ఇది అపోస్తుల బోధ, ప్రవచనము, దర్శనము, కళలు ఇవన్నీ కూడా యోగులు గారు అవి ప్రవచించారు. అంచె దినాల్లో అందరి మీద నేను ఆత్మను కుమరిస్తాను, మీ యవ్వనులు ప్రవచిస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, నేను సేవకుల మీద సేవకురాళ్ళ మీద నేను ఆత్మను కుమరిస్తాను అన్నాడు. మరి అంచె దినాల్లో ఉన్నాము, అందరూ మనోనేత్రం తెరబడాలంటే దేవుడికి లోబడాలి, దుష్టుని ఎదిరించాలి. అందుకని దుష్టుడికి లోబడిపోతున్నారు, దేవుడిని ఎదిరించేస్తున్నారు. ఎంత బాధకరము. అంచె దినాల్లో ఉన్నాం, రాకడ సూచనలు చెప్పుకుంటున్నాము. ఆలోచించండి దేవుని బిడ్డ. అది యోవేలు గారు ప్రవచించింది అపోస్తలుల 2:17 నెరవేర్పు జరిగింది. నా 25 సంవత్సరాల పరిచర్యలో అవన్నీ కళ్ళారా నేను చూశాను. దెయ్యాలు మాట్లాడతాయి, దర్శనాలు చెబుతాయి, ప్రవచనాలు చెబుతాయి, కళలు చెబుతాయి, విస్తారమైన పరిపాలనల కళలు వస్తాయని యోధభద్రలో మార్గం తప్పిన చుక్కల్లాగా ఉంటారని ఉంది వాక్యం. ఆ యోధభద్రకి అంతా చదివితే మీకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు దెయ్యము రెండు కూడా ఒకేసారి వచ్చి ఇంట్లో పల్లెలో ఒక ఇద్దరు అమ్మాయిల మీదకి ఇద్దరు చెప్తున్నారు సేమ్ ఒకలాగే. కానీ వివేచన ఆత్మ దేవుని అభిషేకం పొందుకున్నాక ఆత్మీయ ఫలము పొందుకోవాలి, తర్వాత కృపావరాలు పొందుకోవాలి. కృపావరాల్లో వివేచన ఆత్మ ఉంది.
అది పరిశుద్ధమైన బోధ ఏంటో అనేది వివేచన కలుగుతుంది. ఆ వాక్యానుసారంగా ఉందా లేకపోతే లేదా, వాక్యంతోనే తూకం వేసుకోవాలి, సరి చేసుకోవాలి. వాక్యమైన అర్థంలోనే కళ అయినా, దర్శనమైన, ప్రవచనమైన, వారి మాటలైనా, వారి స్టైల్ అయినా అంతా కూడా దానివల్లే అర్థమవుతుంది. అది దేవుడు నాకు కళలో దేవుడు చూపించారు. దేవుడే చూసి నీకు వివేచన భావం ఇస్తున్నాను అని చెప్పారు. వాక్శక్తిని ఇస్తున్నారని మరి ఎస్తేర్కి చూపిస్తే ఎస్తేర్ ఏం చేసిందంటే వాళ్ళ అమ్మకి చెప్పి, అమ్మ పాస్టర్ గారు వాక్శక్తి ఇచ్చారు అనగానే వాళ్ళ అమ్మ ఏమంటే అలా జరిగిపోతాయి కావాలని దెయ్యం బోధించింది. పరిశుద్ధుల బోధ కదా, పోరాడైపోయారు పాపం. అనేక ఇంకో చచ్చి పారిపోయింది. మళ్ళీ ఆ చీకట్లన్నీ ఆవరించేస్తే అవన్నీ కూడా పరిచర్య చేసి మరి వాళ్ళు కానుకిచ్చి పరిచర్య చేసి ఎంతగానో ప్రేమిస్తే ప్రార్థనలో వెళ్ళే ఆ పరిచర్య చేసి కానుకిచ్చి నేనేం చెప్పలే అంతటే దేవుడు మాట్లాడాడు అవన్నీ. అప్పుడు ఆ అమ్మాయికి చూపించారు. ఎస్తేర్ అన్న అమ్మాయి, ఏ అమ్మాయి అయితే మరి దేవుడు ప్రవచనం దర్శనం ద్వారా దేవుడు వాడుకుంటున్నారు, ఆ అమ్మాయికి మళ్ళీ వాళ్ళ అమ్మకి చెప్పింది, అమ్మ నీలో నుంచి 5 దెయ్యాలు నేను చూశానని. గుండె నొప్పులు, ఒంటి నిండా గుండెలు ఉన్నాయి, గుండెలు తినేసింది దెయ్యం. దాని ఒంటి నిండా గుండెలు ఉన్నాయి. ఇక్కడ ఈ బేట్లు ఉన్నాయి కదా ఆ దెయ్యానికి, ఈ బేట్లు రెడ్ కలర్ బేట్లు. ఎడారి జీవితం, ఎడారి శరీరం చేద్దామన్నది వచ్చింది. ఎందుకంటే దేవుని పిల్లల వైపే గర్జించే సింహంలాగా అది ఎవరిని మెరుగుదమా తిరుగుతుంటుంది. దేవుడి పిల్లల వైపు, దాని పిల్లల వైపు అసలు ఇలా ముట్టగలరు. నా తల్లి నా బంగారం ఎందుకని ముద్దులాడేస్తుంది. అది రాదు, ఆ జోలికి రాదు. నా జోలికి రావట్లేదు కదా, నేను చాలా మంచివాడిని, మంచిదాన్ని అనుకోకూడదు. అనుకోకుండా మనం ఏం చేయాలి? మనం ధైర్యంగా ఉండాలి. దెయ్యం అంటే భయమైతే దెయ్యం మాట వింటారు, కానీ దేవుడి మాట వింటారు. ఏకాంతంలో మేము ప్రార్థన చేస్తుంటే ఈ సంక్రాంతి టైంలో 5 రోజుల ప్రార్థన, ఏ బ్యాచ్ బి బ్యాచ్ రౌండ్గా ఆగకుండా ప్రార్థన. ఏ బ్యాచ్ 2 గంటలు, బి బ్యాచ్ 2 గంటలు అలా చేస్తున్నప్పుడు సరిగ్గా పాస్టర్ మీదకే వచ్చింది దెయ్యం. వచ్చి ఏ బ్యాచ్ బి బ్యాచ్ పాస్టర్ గారు వచ్చి అక్కడ పాస్టర్లు చాలా మంది వచ్చి ఏ బ్యాచ్ బి బ్యాచ్ దగ్గర 1000 పైన ఉన్నారు జనాలు. అన్ని ఊర్ల నుండి వచ్చేసారు. దానికి 600 బ్రాంచ్లు ఉన్నాయి. కానీ దెయ్యం వచ్చి ఈ బ్యాచ్ లో పడుకుంటున్నాం, బి బ్యాచ్ లో పడుకుంటున్నాం, మోకడే అనగానే మోకడేసింది. పాస్టర్ కదా అని అనుకోని, కానీ ఆవిడలో దెయ్యం ఉండే అలాగా మాట్లాడేసింది. మనలోనికి ఎప్పుడు వస్తాయి అలాగా? పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుడి పిల్లలను పాడు చేయడానికి, నడిపించడానికి దేవుడి పిల్లల్లోకి వచ్చి అవి వాడబడతాయి. ఎందుకంటే వాళ్ళు దేవుడి పిల్లలు కదా అని వాళ్ళ మాట వింటారు. ఆ మనుషులు దూరిపోయి మరి ఆ మాటని మరి ఈ దెయ్యాలు ఎక్కించుకుంటారు అన్నమాట. అందుకనే దేవుడి పిల్లలు ఎప్పుడు కూడా నాలో ఎవరున్నారు అని చెక్ చేసుకోవాలి. దేవుడికి మహిమ కలుగు గాక. కాబట్టి కావున మేము ఆధారపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచుపడుచున్నాడు. అలా దినదినము నూతన పరచబడ్డం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడిని అనుదినము పొందుకోవాలి. అందుకే నువ్వు లేకపోతే నేను ఒక్క క్షణమైనా సరే బ్రతకలేనయ్యా పాట పాడుకోవాలి. లేకపోతే అందే జీవితం ఎడాలి బ్రతికైపోతుంది. ఒక అతనికి సాల్మన్ అతని పేరు, అతనికి ఎండిపోయిన చెట్టు చూపించారు దేవుడు. ఎండిపోయిన చెట్టు, మరి దాన్ని విడుదల రావాలి కదా. చక్కగా దేవుడి పిల్లలు వాడుకుంటాడు, కానీ వాళ్ళకి ఎప్పుడు ఎవడు దూరుతున్నాడో అది మనం చెక్ చేసుకోవాలి. అందుకే ప్రార్థన సహవాసము రొట్టెకి చూపేదో అందుకు ఎవరికి ఉండాలి. అక్కడ సరి చేసుకుని తీసుకోవాలి. దేవుడు బిడ్డ సరి చేసుకుని తీసుకోకుండా ఇష్టం వచ్చినప్పుడు తీసుకుంటే కుదరదు. సరి చేసుకొని తీసుకోవాలి. కాబట్టి మనము ఇక్కడ అపోస్తలుల కార్యము 19వ అధ్యాయంలో అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగేది ఏమనగా, పౌలుపై ప్రదేశంలో సంచరించి ఎఫెసులకు వచ్చిన కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందిదరా అని అడుగగా, పౌలు గారు కొరింథు పట్టణంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్నారా అని శిష్యుల్ని చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ పొందారా అని అడిగారు. అడిగితే వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న సంగతే మాకు వినలేదు అని చెప్పారు.
మేము వినలేదు, పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతి తెలియలేదు. నాకు కూడా అలాగే తెలియదు నాకు. కానీ ఎప్పుడైతే నేను ఆ టీవీ పోయిందో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడప్పుడు అలాగైతే మీరు దేని బట్టి పరిశుద్ధాత్మ పొందుకున్నారు అన్నాడు. అడుగగా వారు యోహాను బాప్తిసం బట్టి అని చెప్పారు. యోహాను బాప్తిసం బట్టే మేము పరిశుద్ధాత్మను పొందుకున్నాము. అప్పుడు అతడు అలాగైతే మీరు దేని బట్టి బాప్తిసం పొందుతారని అప్పుడు అడుగగా వారు యోహాను బాప్తిసం బట్టే అని చెప్పారు. అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చి వాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవాలని ప్రజలతో చెప్పొచ్చు మారు మనసు విషయమై బాప్తిసం ఇచ్చాడని చెప్పాను. యోహాను గారు మరి ఎలా బాప్తిసం ఇచ్చాడట? మారు మనసు నిమిత్తం బాప్తిసం ఇచ్చాడట. మరి అధికారులు పరిశుద్ధాత్మ పొందుకోలేదు. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసునామమున వాళ్ళు బాప్తిసం పొందుకున్నారు. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసునామమున బాప్తిసం పొందుకున్నారు. పొందుకున్నాక తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచాడు. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకు ప్రవచించడానికి మొదలు పెట్టారు. ఆ విధంగా దేవుడు నన్ను వాడుకున్నారు. పరిశుద్ధాత్మని పొందుకోలేదు. నేను 8వ తరగతిలో మా డాడీ పరిశుద్ధాత్మను పొందుకునే సంఘానికి తీసుకెళ్ళలేదు. అప్పుడు నాకు దేవుడు ఏ విధంగా ఎన్ని బాధలు పడ్డానో మరి అవన్నీ కూడా మరి మీకు తెలుసు. అటువంటి పరిస్థితులు ఆ శ్రమంలోనే ప్రార్థన చేసినప్పుడు అప్పుడు నేను మళ్ళీ పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఆ చేతులేసి ఒక ఆయన బాప్తిసం ఇచ్చి నాకు సత్యదాస్ గారు ఆయన బాప్తిసం ఇచ్చి పెళ్ళి అయిపోయిన తర్వాత ఎప్పుడైతే 21, 22 సంవత్సరాలు పెళ్ళి అయిపోయేసి 2 పిల్లలు కూడా పుట్టేశారు. అప్పుడు ఆ శ్రమలకి విగ్రహారాధన మరి అంత చెడిపోయి పడిపోయి అన్ని అలవాట్లలో ఉన్న మనిషిని చూడకుండా పెళ్లి చేసుకున్నందుకు నేను కళ్ళంటే నీరు చుక్క కూడా రానివ్వకుండా చూసుకుంటాను అంటే అంత మంచి హృదయం అది అనుకోవడం జరిగింది. ఎందుకంటే బాప్తిసం కరెక్ట్గా లేదు. 8వ క్లాస్లో యవ్వనంలో పిల్లలు పాడైపోతారని మా డాడీ చాలా ఇష్టంగానే తన మంచి ఉద్దేశంతోనే తీపిచ్చారు. కానీ ఆ బాప్తిసము నీతి ద్వారా అయింది. కానీ పరిశుద్ధాత్మతో నేను బాప్తిసం పొందుకున్నాను. నాకు ఏసీ ఇచ్చారు పరిశుద్ధాత్మతో బాప్తిసం పొందుకోవడం. అది నాకు తెలియదు. కానీ 3 రోజులు పరిశుద్ధాత్మ పొందుకోవడానికి మరి సత్యదాస్ గారి దగ్గర అక్కడ గోపాలపట్నంలో అక్కడ ప్రేయర్ జరుగుతున్నాయంటే ఫస్ట్ రోజే నేను ఈ బాధలతో వెళ్ళినప్పుడు దేవుడు వెంటనే ఇలా వెళ్ళగానే దేవుడు చాలా బలంగా నేను పరిశుద్ధాత్మ పొందుకుంటే 5 పట్టుకోలేకపోయాను. అటువంటి బలమైన అభిషేకంతో దేవుడు అని నింపాడు. ఎందుకంటే తప్పు నాది కదా. అలాగా తప్పుడు బోధలకు పెంచింది మా తల్లిదండ్రులు కానీ నేను కాదు కదా. నేను అడుగుతున్నాను, దేవా నాకు ఎందుకు ఇలా జరిగింది? నేను దేవుని చిత్తము నా తల్లిదండ్రులకు ఇష్టము అని నేను చూడకుండా పెళ్లి చేసుకున్నప్పుడు నాకు ఎందుకు ఇలా జరిగింది? నాకు బోధ నేర్పించు అంటే పరిశుద్ధులకి ఒక్కసారే చెప్పిన బోధ విషయంలో మీరు పోరాడండి అన్నాడు దేవుడు. అలా పోరాడడానికి నేను ఎక్కడైతే అలాగ పరిశుద్ధాత్మ పొందుకుంటున్నారో ఫాస్టింగ్ ఉన్నారు 3 రోజులు అక్కడ దైవం తీసుకెళ్ళాడు. దాని ముందు టీవీ అయితే టీవీ, లేకపోతే సిలిండర్ అయితే సిలిండర్ అలా ఎత్తేసేవాడు మా ఇంట్లో ఉన్న దుష్టుడు. అలాగా ఆ చీకటిలో నేను చూశాను, నా పిల్లలు చూశాను. అటువంటి భయంకరమైన దెయ్యాలన్నీ కూడా అక్కడ రాగానే నేను అలాగ దేవుని అడిగినప్పుడు, దేవా నాకులా ఎవరు కూడా అలాంటి బాధపడకూడదని నేను చేతులెత్తి దేవుడికి నా జీవితం అంకితం చేయడం జరిగింది. తర్వాత నాకు భక్తి నేర్పించని అడగడం జరిగింది. 3వదిగా నా భర్త నా పరిశుద్ధతను బట్టి భర్తని పరిశుద్ధపరచుకోవడానికి సహాయం చేయ ప్రభా, నా పిల్లలు అపశక్తులు అవ్వకూడదు అని చెప్పి దేవుని దగ్గర
ఇద్దరు పిల్లలు పుట్టక ముందే నేను ప్రమాణం చేయడం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా నీ రూపము నీ గుణాలతో ఉండాలని 9 నెలల వరకు కూడా వాళ్ళ కోసం నాకు 9వ నెల వచ్చే వరకు కూడా అదే ప్రార్థన చేసేదాన్ని. ఎవరు రూపము కాదయ్యా, నీ రూపము నీ గుణాలు రావాలి. అలాగ దేవుడు పిల్లలను ఇచ్చారు, అలా పరిశుద్ధపరిచారు. అలా పరిశుద్ధపరిచి నేను పరిశుద్ధాత్మతో ఎప్పుడు నింపబడ్డాను, 2 పిల్లలు పెద్ద అయిపోయాను, పరిశుద్ధాత్మను పొందుకున్నాను. అప్పటి వరకు కూడా యాతనే, అప్పటి వరకు కూడా సాతాను భయంకరంగా చెలరేగిపోతూ ఉండేవాడు. ఎందుకంటే భక్తి కరెక్ట్గా లేక, అంత భక్తి బాగానే ఉంది కానీ బోధ, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పచెప్పబడిన బోధ, ఎప్పుడైతే పరిశుద్ధాన్ని పొందుకున్నానో అప్పుడు బోధించాడు దేవుడు ఈ మాటలు. ఇవన్నీ బోధించడం మొదలుపెట్టాడు ఆయన. నేను బాప్తిసం పొందుకున్నానండి, ఎందుకండి నాకంటే నాకు మీరు పొందుకోవాలమ్మా, పరిశుద్ధాన్ని పొందుకోవాలి. ఆయనకి అన్ని కృపావరాలు ఉన్నాయి. ఎప్పుడైతే పరిశుద్ధాన్ని పొందుకుంటే నాలోకి ఆ కృపావరాలు అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు నేను ఎవరికి బాప్తిసం ఇచ్చినా వాళ్ళలో ఆ కృపావరాలు వచ్చాయి. అంటే 1000 తరాలకు దీవెనకరంగా ఆ విధంగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. అలాగే ఆశీర్వదించి ఒకటి అపోస్తల బోధ నాకు నేర్పించుకుని వచ్చాడు దేవుడు. మరి ఇక్కడ ఆ పౌలు గారు ఏం చేశారంటే, పౌలు యోహాను తన వెలగవచ్చు వాళ్ళ అలాగే యేసునందు విశ్వాసం ఉంచవాలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చానని మరి చెప్పినప్పుడు వారు ఆ మాటలు విని ప్రభువైన యేసునామములో బాప్తిసం ఇచ్చారు. 5వ వచనంలో ఉంది, మరలా బాప్తిసం ఇచ్చారు. తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా, పౌలు ఏం చేశాడు, ఆయన మీద చేతులు ఉంచారు. అలాగే చేతులు ఉంచి ప్రార్థన చేసినప్పుడు నా ఆత్మీయ పిల్లలకి ఇంగ్లాపల్లిలో, చాలగుడ్లో, అరకు వ్యాలీలో, ధరంపూర్లో నేను చేతులేసి ప్రార్థన చేసినప్పుడు జొన్నగుడిలో దేవుడు ఫస్ట్ జొన్నగుడి తీసుకొచ్చారు. అలాగే ఇంగ్లాపల్లి, మేడపల్లి, ఇక్కడ జమ్మూ, అలా ధరంపూరి, అరకు వ్యాలీ అలా చూపించారు. అలాగే చేయించారు సేవ దేవుడు. అలా మేము చేతులు ఇచ్చినప్పుడు మన భాషలతో మాట్లాడడం, ప్రవచించడం మొదలుపెట్టారు. అలాగా దెయ్యాలు వెలగొడుతున్నా సరే మీరు భాషల్లో యేసునామములో దెయ్యం వెలగొడుతున్నారు అని చెప్పి ఆ యేసుగారే చెప్పింది. కాబట్టి భాషలు రావు. కానీ దేవుడు ఎప్పుడైతే పనిలో ఉంటామో, నేను పిలుపు దర్శనం వచ్చినప్పుడు నాకు ఈ జొన్నగుడిలో ఆ వరాలన్నీ ఆపరేట్ చేశారు. అటువంటి ఏరియాలే ఎవరైతే అన్ని అలవాట్లతో మన భర్తకున్న అలవాట్లు ఉన్న ఏరియాలు అనమాట. మాస్ ఏరియాలో ఆయన చెడిపోయాడు కానీ మాకు తెలియదు. కట్నం సారీ లేదని 12 రోజులు అలాగే ఇంటిలో ఉండిపోయి మరి ఎప్పుడు వస్తావమ్మా అలాగా 12 రోజులు కూడా మొత్తం 2 కుటుంబాలు కూడా ఆ విధంగా మాతో ఉండి అలా మంచితనం అని, అలా మనుషులు మంచితనం కాదు, దేవుడు పరిశుద్ధ బోధ ఏంటో అది నేర్చుకున్నప్పుడు అటువంటి వలలో పడమన్నమాట. పడకుండా దేవుడు ప్రాక్టికల్గా అటువంటి వారి విషయంలో నాకు బాధ్యత అప్పచెప్పి జీవితం అంకితం చేసినప్పుడే దేవుడు బాధ్యతలు అప్పచెప్తాడు. సమర్పించుకుంటేనే బాధ్యతలు అప్పచెప్తాడు, ఉంటేనే అప్పచెప్పడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క బాధ్యతలు వహించాలి. తండ్రి చిత్తం ఏంటంటే ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుడి రాజ్యానికి రావాలని, ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని, ఎవరు ఏ పాపంలో శాపంలో ఉన్నా సరే వేదలకు సువార్తను ప్రకటించడానికే నేను అభిషేకించానని చెప్పి దేవుడు తీసుకొచ్చారు. కాబట్టి తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. అప్పుడు వారి భాషలతో మాట్లాడుటూ ప్రవచించుటూ మొదలుపెట్టారు. వారందరూ కూడా ఇంచుమించు 12 పురుషులు. అతను తర్వాత అతను సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యం గురించి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపాడు. దేవుడి పిల్లలతో అలాగే దిద్దుబాటు చేపిస్తూ వాళ్ళని పరిశుద్ధాత్మతో నింపుతూ, మరి ఇంగ్లాపల్లి పాకలతో ఉండేది, ఇప్పుడు బిల్డింగ్ అయిపోయింది. అలాగా మేము దేవుడు మాట్లాడారు. రూతు కుటుంబంతో మాట్లాడినప్పుడు వాళ్ళతో ఏమని మాట్లాడారంటే ఫస్ట్ నెలలో ఫస్ట్ ఆదివారం ఇక్కడ జరుగుంటూ ప్రేర్ అయిపోయిందంటే అక్కడ వెళ్ళిపోయి అక్కడ మా ఆయన మార్మల్స్ పొందుకున్నాడు. 2004లోనే దేవుడు స్వార్థ పిలుపు పొందుకున్నాడు. అటువంటి ఆయన దేవుడు పరిశుద్ధపరిచారు. ఏ చేతితో పట్టుకున్నానో ఆ చేతితో నేను ఈ అలవాట్లను వదిలేస్తాను. అలాగే ఆయన మార్మల్స్ వచ్చి
తర్వాత ఇంగ్లాండ్లో మరి దేవుడు సేవ ఇచ్చినప్పుడు ఆయన మెసేజ్ చెప్పడం, నేను ఈ ప్రతి విషయంలో నేను పరిగెట్టడం, అన్ని విషయాల్లో కూడా నేను బాధ్యత వహించడానికి దేవుడు ఒక కాపరిగా దేవుడు నన్ను నియమించుకొని వాడుకున్నప్పుడు ఇలాగా వాళ్ళందరితో దిద్దుబాటు చేయించి వాళ్ళు కూడా పరిశుద్ధాలను పొందుకునేలాగా ప్రతి విషయంలో కూడా అలాగా గడపడం అయింది. 7 సంవత్సరాలు అలా పరిచయం దేవుడు జరిపించుకున్నారు. అయితే కొందరు కఠినపరచబడిన వారే ఒప్పుకొనక జన సమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులు ప్రత్యేకపరచుకొని ప్రతి దినము తురన్ను అని ఒకటి పాఠశాలలో తర్కించు వచ్చాడు. మాకు తురన్న అని అంటే మాకు జనములో మంచి సంఘాలు ఇచ్చాడు దేవుడు ఇచ్చి ఇలా శ్రమపడినందుకు దేవుడు మంచి సంఘాన్ని ఇచ్చారు. అలా శ్రమపడినప్పుడు 2 ఏళ్ల వరకు కూడా ఇలాగున జరిగినను కనుక యూదులేమి గ్రీసు దేశస్తులేని ఆశయాల కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యాన్ని వినడానికి ఈ 2-3 సంవత్సరాల నుంచి మా సన్నిధికి ఇక్కడ ఈ జొన్నగుడి సంఘానికి మరి తరలి వస్తున్నారు. మీటింగ్లో మరి వాళ్ళకి భోజనం పెట్టడం, వాళ్ళ కోసం ప్రార్థన చేయడము, ఎంత దూరం నుండి వచ్చినా సరే వాళ్ళకి పరిచర్య చేయడము, ఆ కుటుంబాల్లో ఉన్న వాళ్ళ బంధకాలు వాళ్ళ మతమైన ఏ కులమైన ఏ భేదం లేకుండా దేవుడు ప్రేమలో చేయడానికి దేవుడే సహాయం చేశాడు. అందరి వాడికి దేవుడు మహిమ. కాబట్టి మరియు దేవుడు పౌలు చేత విశేషంగా అద్భుతంలో చేయించాడు. అలా విశేషంగా అద్భుతాలు చేయిస్తా దేవుడు మరి చనిపోయిన వాళ్ళు బ్రతికేలాగా, ఆవు చనిపోయిందే దేవుడు బ్రతికించారు. మరి మనిషి మీద ఎంత కృప చూపిస్తాడని దేవుడు ఆలోచించాడు. జంతువు మీద అంత ఆదరణ కలిగిన దేవుడు ఒక సాక్ష్యం ఇచ్చాడు. అక్కడ ఇంగ్లాండ్లో క్యాన్సర్ పేషెంట్, ఇక్కడ చెస్ట్ క్యాన్సర్, మరి ఇక్కడ కూడా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. అరకువల్లో కూడా, ధరంపూర్లో కూడా ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఆయన ఆ మాటలు వివరిస్తున్నాడంటే భూలోకమైతే చాలదు అని చెప్తున్నాడు దేవుడు యోహాను పత్రిక లాస్ట్ వచనాల్లో. ఎందుకంటే దేవుడు బిడలంటారు నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారని శిష్యులతో చెప్పిన దేవుడు, మనం ఆయన శిష్యులుగా ఉన్నప్పుడు, ఆయన మాట విన్నప్పుడు, ఆయన లోబడినప్పుడు దుష్టులు మనం ఎదిరించి మరి గలతీ 3వ అధ్యాయంలో మీరు చదివితే స్త్రీ పురుషులకు భేదం లేదు అంటున్నాడు ఆయన. ఆ మాటలు కూడా మనం చెప్పుకున్నాం. మెసేజ్ అంతా ఒక దగ్గర ఒకసారి చెప్పుకున్నాం పోయిన వారంలో. కాబట్టి అప్పుడు దేశాంచరంలో మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించిన యేసుతోడు మిమ్మల్ని చాటన చేయించున్నాను మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీదట ప్రభు యేసునామము చాటన చేయడానికి ఊరుకున్నారంట. అక్కడ ఇలా చేస్తున్నారు కదా అని చెప్పి మరి పౌలు అపోస్తలుల బోధలో నేను క్రీస్తును పోలు నడుస్తున్నాను, మీరు నన్ను పోలు నడవడాను. నా దేవుడు, ఆయనలో ఉన్న దేవుడు మనలో కూడా ఉండి అలాగా దేవుడు నడిపిస్తూ ఇక్కడ దేశాచరులు దేశమంతా సంచరిస్తున్నారంట. ఎవరిలో మాంత్రికులైన కొందరు యూదులు ఏం చేశారు? ఆ పరిశుద్ధులు కాదు, పరిశుద్ధమైన బోధలో పోరాడేవారు కాదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే యేసుతోడు పౌలు ప్రకటించి యేసుతోడు అని చెప్తున్నారు. మిమ్మల్ని ఉచ్చాటన చేయించున్నాను మాట చెప్పి యేసు నామములో అని ఉచ్చాటన చేస్తారు. పౌలుతో ఉన్న దేవుడు అనమాట. పౌలు ప్రకటిస్తున్న యేసు పేరు మీద ఉచ్చాటన చేస్తున్నారు. యేసు నామములు అని చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభు యేసు నామములో ఉచ్చాటన చేస్తుంటే ఏం జరిగింది? యూదుడైన స్కెఫయ అని ఒక ప్రధాన యాజకుల కుమారులు ఏడుగురు ఏమయ్యారు? అలా చేస్తున్నారు, అలా ప్రకటిస్తున్నారు. అంటే దేవుణ్ణి వాడుకుంటున్నారు. పరిశుద్ధంగా లేదు. మనం పరిశుద్ధంగా లేకుండా మనం దేవుని వాడుకోండి. యేసు నామములో అనుకుని వాడకూడదు. ఆ రోజు ఏంటి, వాళ్ళు ఏ రకంలో వస్తారు? ఒక ఆయన అలాగే మాంత్రికుడిగా చూపించారు. ఒక పాస్టర్ ఎంగాపల్లి మాంత్రికుడిగా నల్ల డ్రెస్ వేసుకొని ఇలాగా పూజ చేస్తున్నాడు, ఇలాగ మంత్రాలు చదువుతాడు, ఇలా పువ్వులు మంత్రాలు జల్లి ఇలా చూపించాడు. వెంటనే ఆ పాస్టర్ ఇంకొక పాస్టర్కి అప్పచెప్పేసి నేను చేయలేని పరిచయాలకు వచ్చేసాడు. పిలుపు ఒకటి, దర్శనం ఒకటి, ప్రకారం ఒకటి చేయకూడదు. మనం
అలా చేసినందుకు అందుకు ఆ దెయ్యము, నేను యేసుని గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడగగా ఆ దెయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచాడు అనమాట. లొంగ తీసుకున్నాడు ఎగిరి. అందులో ఉన్న దెయ్యం నిలబడితే అది తిరగబడుతుంది. కానీ ఇక్కడ అరవి కాంతి మీదకి వచ్చిన దెయ్యము, ఆ కొరతల దెయ్యము, భయంకరమైన దెయ్యం అది చాలా వెంటనే పరిగెట్టింది అనమాట. ఎందుకు? ఈ సత్యబోధలో ఉంది కాబట్టి, పోరాటంలో ఉంది కాబట్టి, పరిశుద్ధంగా ఉంది కాబట్టి. తప్పు చేసినా సరే దేవుడు క్షమించి ఆ విధంగా విడిపించారు. దేవుడికి లోబడ్డాను కాబట్టి నేను అలాగా సేవకులకు లోబడతాను, దేవా నీ మాటలకు లోబడతానని ఎప్పుడైతే సరి చేసుకుందో ఆ దెయ్యం అంటే పట్టిన వాడికి ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరు లొంగ తీసుకొని గెలిచాడట. అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఎంట నుండి పారిపోయారట. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకు, గ్రీసు దేశస్థులను తెలియవచ్చినప్పుడు వారికి అందరికీ భయం కలిగిన కనుక ప్రభువైన యేసు నామమున కనపరచబడ్డాడు అప్పుడు. కాబట్టి దెయ్యములు అందరికీ కూడా ఇప్పుడు ఎలాగైతే మనం ఒప్పుకుంటున్నామో ఆ దినాలు కూడా 18వ వచనంలో ఉంది, విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలుసుకొని ఒప్పుకున్నారట. ఇలా మనం అర్హత లేకుండా ఇలా చేయకూడదు. మరి ఇంకేం జరిగింది? మరి మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకంలో తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేశారట. వారు లెక్క చూస్తారట, వాటి వెల 50,000 వెండి రూపాయలు. చూడండి, మాంత్రికులు మార్చే శక్తి దేవుడు మన ఒక్క బోధలోనే పోరాటంలో ఉంది. పరిశుద్ధులకి అప్పచెప్తాడు ఆ బోధ. కాబట్టి ఈలాగ జరిగిన తర్వాత పౌలు మాసిదోనియా, అకయ దేశంలో మార్గంలో వచ్చి యెరూషలేముకు వెళ్ళవాలని మనసులో ఉద్దేశించి నేను ఎక్కడికి వెళ్ళిన తర్వాత రోమా కూడా చూడవాలని అనుకుంటున్నాడు. అలాగా అనేకమైన చోట్ల మరి పౌలు గారు ఎలా పనిచేశారో అపోస్తల బోధలో దేవుడు మరి 8 పరిచర్యలు దేవుడు ఇచ్చారు. మరి గొంగళంలో కూడా దేవుడు పరిచర్య ఇచ్చాడు. అప్పుడు తనకు పరిచర్య చేయవారిలో తిమోతి, ఎరస్తు అని వారిని ఇద్దరిని మాసిదోనియాకు పంపి తాను ఆశలో కొంతకాలము నిలిచి ఉండిన ఆ కాలంలో క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగాను. దేవుని మార్గము గురించి ఎంత అల్లారి కలిగినా, ఎటువంటి పరిస్థితి వచ్చినా మరి దేవుడు నిలబెట్టే దేవుడు. ఎందుకంటే దినము కూడా అంతరంగ పురుషుడు మనం ముందుకొని ఉన్నప్పుడు మనము క్రీస్తు బండ మీద తుఫాను లాంటి శ్రమలు వచ్చినా సరే మనము నిలబడగలం అనమాట. దినము నూతన పరిచే దేవుడితో మనము పరిశుద్ధంగా ఆత్మ శరీరం రెండు కూడా మనం పరిశుద్ధంగా పరుచుకొని మరి దేవుని సాక్షిగా నిలబెట్టిన దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ మరి ఈ మాటలు ముగించుకుందాము. దాని ముందుగా మరి యోహాను 16:32 వచనంలో, ఇదిగో మీలో ప్రతి వాడు ఎవరి ఇంటి వాడి చెదరపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడి వచ్చుచున్నది, వచ్చేది అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిని కాను అంటున్నాడు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే తండ్రి అనే దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం ఒంటరిగా కాదు. ఒంటరి వాడు 1000 మంది అవుతారు అని చెప్పి దేవుడు బలపరిచాడు. యెషయా 60:14-22 వచనంలో ఆ మాట ఉంటుంది. కాబట్టి ఒంటరిగా మనం ఉన్నా సరే నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించాను. కాబట్టి ఆ దేవుణ్ణి ఆ పరిశుద్ధ బోధలోనే మనం పోరాడినప్పుడు మనతో ఉంటాడు. ఉన్నప్పుడు దేవుడికి వెంటనే మనం తప్పు చేసిన లోబడినప్పుడు యాకోబు 4:7 ప్రకారము కృష్ణుడు పారిపోతాడు అనమాట. ఆ విధంగా ఉండాలని అలా సమాధానంతో నేను లోకంలో జయించున్నాను కాబట్టి మీరు కూడా మీకు లోకంలో శ్రమ కలిగినా సరే మీరు కూడా జయించాలని దేవుడు ఆశీర్వదించి మమ్మల్ని దీవించడానికి వచ్చారు. కాబట్టి దేవుడు మహిమ కలుగు కాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవ, మహిమగల దేవ, అభిషేక్తుడా నాయన నీ కృపగల నామంలో మహిమగల నామంలో ప్రభా అయా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నడిపించి సంఘాలు మీరు బలపరిచిన వందనాలు. సార్వత్రిక సంఘాన్ని, దేశాన్ని ప్రభా అయా నియాదంలో పెట్టుకోండి ప్రభా. పరిశుద్ధుడా అయా మీరే అధ్యక్షత వహించి నీ ఆత్మతో ప్రతి ఒక్కరు నింపి, నీ అభిషేకంతో నింపి, దిద్దుబాటు ఆత్మను కుమరించి ప్రభు ఒకే బోధలో పోరాడడానికి ప్రభా ఆ విధంగా నీకు లోబడ్డానికి మీరు సహాయం చేస్తున్నందుకు, దుష్టుని ఎదిరించడానికి మీరు
కృప చూపించి నడిపిస్తున్నందుకు ప్రతి ఒక్కరు అట్టి విధంగా అభిషేకిస్తున్నారు. నాటకపరుస్తున్న ప్రతి దురాత్మ శక్తుల యేసునామములో కాలిపోవును గాక, నజరేయుడైన యేసునామములో కాలిపోవును గాక. ఆయన మా కుటుంబాలు, మా సంఘం, సమస్తాల క్రమం మాకు కలిగిందంతా మీకే అర్పిస్తుంది. యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము చేతులెత్తిన బిడ్డలకి మరి వాక్యం నూరంతగా ఫలవంతంగా నా తండ్రి ఫలింప చేసిన బిడ్డలకి సదాకాలము తోడై నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.